హాయ్ అండి. ఇది లాస్ట్ వీక్ బుధవారం తీసిన వీడియో అండి. మా వీధిలో అయితే బసవేశ్వరస్వామి కళ్యాణం జరుగుతుంది. పెద్ద దేవుడి కళ్యాణం ప్రతి ఇయర్ ఎలా జరుగుతుందో మా వీధిలో బసవేశ్వరస్వామి కళ్యాణం కూడా అలాగే జరుగుతుందండి. పెద్ద దేవుడికి అయితే పసుపులో పోటేయడం, పెళ్లి కొడుకుని చేయడం ఇవన్నీ ఉంటాయండి. మా బసవేశ్వరస్వామికి అయితే ఇవేమీ ఉండవు. పెళ్లి కొడుకుని చేయడం, పసుపులో పోటేయడం ఏమీ ఉండదు. ఓన్లీ దంపతులని కూర్చుని దంపతులకి గుడికి తీసుకొచ్చి తర్వాత శతమానంకి వెళ్ళి శతమానం తీసుకొని వస్తారండి. తర్వాత అయితే పంతులు గారు జోడని పీటల మీద కూర్చోబెడతారు. వీళ్ళైతే మా అన్నయ్య మా వదిన కూర్చున్నారండి. ఈ ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ అయితే మా తోటకోళ్ళు మా మరిది కూర్చున్నారు. అంతకు ముందు ఇయర్ అయితే మేము కూర్చున్నాం. నిజంగా దేవుడి కళ్యాణంలో కూర్చోవడం అంటే చాలా అదృష్టం ఉండాలండి. పెద్ద దేవుడి కళ్యాణంలో కూర్చోవాలంటే బోల్డ్ ఖర్చు ఉంటుంది. ఈ కళ్యాణానికి అయితే కొంచెం దేవస్థానం పెట్టుకుంటే కొంచెం మనం పెట్టుకోవచ్చు. ఎక్కువ ఖర్చు అవ్వదు. కాకపోతే ఎవరికన్నా కూర్చోవాలనుకుంటే కూర్చోవచ్చు. మరి అంత ఎక్కువ ఖర్చు అవ్వకపోవడం వలన పెద్దదైతే భారీగా ఖర్చు ఉంటుంది. ఇక్కడ మాకు బసవేశ్వరం గుడిలో కళ్యాణం అయిపోయాక భోజనాలు కూడా అక్కడే ఉంటాయండి. మేము కళ్యాణం అయితే చాలా దగ్గర ఉండి చూస్తాం. పెద్ద దేవుడిది అయితే ఎక్కడో ఉండి చూస్తాం ఈ కళ్యాణం.